బాబాయ్కి పిన్నికి చెప్పావా హ్యాపీ యానివర్సరీ? ఫస్ట్ అమలు చెప్పిందా, నైట్ చెప్పిందా? ఫన్ అండ్ ఫ్యూరియస్ అరేనా. అద్వితికి నాకు పెళ్ళి 6 ఏళ్ళైనా కానీ ఒక్కసారి కూడా కలిసి యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోలేదు. కానీ దివ్య చైతన్య ఫస్ట్ యానివర్సరీ అందరికీ గుర్తుండిపోయాలి, అందరం ఎంజాయ్ చేయాలి అని చెప్పి ఫన్ అండ్ ఫ్యూరియస్ ఎరేనాకి తీసుకొచ్చా. నువ్వు వీళ్ళతో ఉండడం చూసి మీ బిడ్డనే అని అనుకుంటున్నారు. వీళ్ళిద్దరు పోతే లాస్ట్ టైం అయితే షాప్లో మరీ అడిగింది మీ మమ్మీ ఎవరు, మీ అమ్మ ఎవరు అని. మానిషి హ్యాపీ యానివర్సరీ చెప్పు బాబాయ్ పిన్నికి. నైట్ చెప్పినావా, మళ్ళీ చెప్పవా ఇప్పుడు? దివ్య చైతన్య పెళ్ళి 1 year అయింది. అది వ్యాలంటైన్స్ డే రోజే అయింది. అలా అని చెప్పి లవ్ మ్యారేజ్ కాదు, బట్ సేమ్ మ్యాచ్ అయింది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా వ్యాలంటైన్స్ డేకి డెకరేషన్ రేంజ్లో చేస్తారు కదా. ఇక్కడ ఇంకా అదిరిపోయింది డెకరేషన్. ఫుడ్ మెనూ కూడా సూపర్ ఉండే. అసలు ఆ రోజు ఫుల్ ఎంజాయ్ చేసాం. మా లైఫ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మెమరబుల్ డే. ఓ మనిషి గో కటింగ్ చేస్తావా? మేమైతే చేస్తున్నాం, ఫాస్ట్గా వెళ్తాం తెలుసా. మీ ఆయన సంతకం తప్ప అందరిది అయిపోయింది. బాబాయ్ సైన్ చేయి. బాబాయ్ వస్తున్నాడు. చూసినావా బాబాయ్ ఎంత కష్టపడుతున్నాడో, వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసుకుంటున్నాడు. ఎన్ని 10 minutes వర్క్ ఉందా? ఇంకా అయిపోయిందా? ఏం సైన్ చేసినావు? నీ ఆస్తి రాసినావు ఏంది? ఇంత ప్రొఫెషనల్గా గో కార్టింగ్కి సేఫ్టీ గేర్ అంతా ఒక ఫారిన్ కంట్రీలో ఉన్నామా అన్నట్టుంది. ఈ సేఫ్టీ గేర్ కూడా మనకు నచ్చిన జాకెట్ అంటే ఒక టీం మొత్తం సేమ్ కలర్ లాగా వేసుకొని కాంపిటీషన్ లాగా పార్టిసిపేట్ అవ్వచ్చు. ఎవరితో వస్తావు మానుషి? తాత ఎక్స్పీరియన్స్ అవ్వు, నువ్వే విడిగా నడిపి. మళ్ళీ నువ్వు డ్రైవ్ చేసేది ఒక్కరే అమ్మా, పక్కన ఉన్న ఊరికే ఉండాలి. అందుకని పక్కన కూర్చుంటాను. మన వీడియో గేమ్లు ఆడుతుంది, నువ్వు ఆడుండవు కానీ మామూలుగా ఎంత టైంలో ఏ ల్యాప్ ఫినిష్ అయింది అవన్నీ అడ్వాన్స్ లెవెల్లో తెలుస్తుంది. ఇక్కడ నిజంగా రేస్ పెట్టుకొని మనం ఎవరు విన్నర్లో తెలుసుకోవచ్చు. ఇప్పుడు మాది గ్రూప్ అన్నట్టు, ఇది ఫ్యామిలీ గ్రూప్, అందుకే విడిగానే వెళ్దాం. అద్వితి ఎవరు అంత ఫాస్ట్లో వెళ్ళిల్లన్నది తెలుస్తుంది. విన్నర్లోకి ఏంటంటే ప్రైజ్, ఈ వీడియో లాస్ట్లో విన్నర్కి ఏం ప్రైజ్ వచ్చిందో తెలుస్తుంది. ఎవరికి? బాబాయ్కి ఇస్తున్నావా? ఎవరికి పెడతావు? ఒక పని చేయి, బాబాయ్ని పిన్నికి ఏమని చెప్పు. పిన్నికి ఇవ్వమని. మరి బాబాయ్ని ఇవ్వమని చెప్పు, లవ్ ఇవ్వమని చెప్పు పిన్నికి. వేసుకున్నారా? మనము వేసుకుందాం. మానుషికి అక్కర్లేక పాపకి ఏం లేదు కదా. యా నీకే. వీళ్ళందరూ మీరందరూ ఏంటి హాలీవుడ్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లాక్ చేయడానికి వచ్చినట్టున్నారు. సూపర్ ఉంది. చాలా పెద్దగా ఉంటుంది కదా. బాగుంది కదా. హైదరాబాద్లోనే పెద్ద లెంత్ అద్వితి, 650 meters లెంత్. దాని మీద ఫ్యామిలీ మొత్తం రైడ్కి వెళ్తున్నారు గో కార్టింగ్. మనిషి నువ్వే నడతావా? నేను హెల్మెట్ పెట్టుకోనా? హెల్మెట్లు కూడా పెట్టుకుందాం, అయిపోతుంది. అనుషి బాబాయ్ పిన్నితో వెళ్తావా, తాతతో వెళ్తావా, నాతో వెళ్తావా, అమ్మతో వెళ్తావా రైడ్? బాబాయ్ పిన్ని విడిగా నడతారంట, నువ్వు వద్దంట. నీకు జుట్టు కవర్ కూడా పెట్టిందా? అందరికి ఇస్తారు అనుకుంటా. మీరు తెచ్చుకున్నారా హెల్మెట్స్? చాలా మంది హెయిర్ ఖరాబ్ అవుతుందని. యుద్ధం నీకా నాకా సై, ఎవరు విన్ అవుతారు ఈ రేస్లో చూద్దాం. పట్టట్లే. ఓకే, ఇప్పుడు అక్క చెల్లెల మధ్య వారు చింతకింది వర్సెస్ సాధుల వర్సెస్ మారెల్లి.
చైతన్య నువ్వు దివ్య ఇప్పుడు విడివిడిగా నడతారు కదా, ఎవరు విన్ అయితే వాళ్ళు వేరే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి. ఓకే, ఓడిపోయిన వాళ్ళకి గెలిచిన వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి. కమాన్ మనిషి కమాన్. ఫస్ట్ కపుల్. ఈ రోజు నుంచి మీరు కొత్త జంట అని అనరు, 1 year అయిపోయింది ఆల్రెడీ. హాయ్. ఇట్లా మంచిగా ఫ్రెండ్స్ గ్రూప్ తోటి వచ్చి కాంపిటీషన్లు పెట్టుకొని ఎవరు ఏ ల్యాప్లో ఎంత టైంలో వెళ్ళిండో అన్నీ అక్కడ తెలుస్తుంది. మనం పెద్ద పెద్ద రేస్లలో చూస్తాం ఇప్పుడు అట్లనే ఉంది మొత్తం. ఇది హైదరాబాద్లోనే లాంగెస్ట్ లెంత్ ఉన్నది, 650 meters. ఫారెన్ కంట్రీలో ఉన్నట్టుంది. మా మనిషి అయితే ఫుల్ ఎక్సైటెడ్ ఉంది. నీకేం అర్థమైంది మనిషి, నువ్వు నడతావా బండి ఏమన్నా? బాబాయ్ నడతలేనా? తర్వాత విన్ అయిన వాళ్ళు అక్కడ 1, 2, 3లో నిల్చున్నాము. నిజంగా ఎవరిది ఎంత టైమో మనకు తెలుస్తుంది కదా. సో మనం మొత్తం ఎంతమంది ఉన్నాం? 6 ఉన్నాం. 6 5లో 1, 2, 3 ఎవరు చూద్దాం. చాలా మందికి రేస్ అంటే ఫుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. లూయిస్ హ్యామిల్టన్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ కాదు, ఇది ఫన్ అండ్ ఫ్యూరియస్. సో మైకెల్ షూమేకర్, అర్టన్ సెన్నా, ఫెర్నాండో అలాన్సో, నైగెల్ మాల్సెల్, జెన్సన్ బటన్, కిమీ రైకోనెన్, సెబాస్టియన్ వెట్టిల్, నికో రోస్బర్గ్, మ్యాక్స్ వెస్టెప్పెన్, నికీ లౌడా. ఇక్కడ వీళ్ళు చూడండి ఫ్రెండ్స్ అందరు కాంపిటీషన్ పెట్టుకుంటున్నారు. ఎవరు ఫస్ట్ వెళ్తారో వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు మనం రేస్ని కవర్ చేద్దాము. చైతన్య కాంపిటీషన్ తమ్ముడే పేకాటే అన్నట్టు. సో మనం లాస్ట్ మన అందరిట్లో ఎవరు ఎంత ఫాస్ట్ జర్నీలో తెలుసుకొని అక్కడ మన విన్నర్స్ నెంబర్ 1, 2, 3 ర్యాంక్కి స్పెషల్ ప్రైజులు ఉంటాయి. ఏం కాదు, తాత ఉన్నాడు కదా, కారు నడుపుతున్నట్టే తల్లి. మరి ఎవరితో వెళ్తావు? నువ్వు ఎంజాయ్ చేయవా? తాతనే బెటరే నీకు. పోరా దాదా, తాత పిలుస్తుండదా. పెట్టుకో, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఇక్కడ, కార్లో లాగా కాదు. ఎండ కొడుతుందా? ఎవరి ఏలియన్ పాప మొత్తం తల కిందికి పెట్టుకుందా? భయపడుతుంది కానీ ఎంజాయ్ చేయాలి. అదే కదా. అక్కడ పట్టుకుంటారా ఒక్కసారి మెల్లగా? అది ఓకే, ఇదే కొంచెం ఇది అడ్డం ఉంది కదా. ఏమైంది పాపం, నేను కార్ డ్రైవింగ్ చేసినప్పుడు ఇది చూడలేదు. పుట్టినప్పటి నుంచి నేను డ్రైవింగ్ ఏ పని చేస్తా. డైరెక్ట్ రేస్ చేసి పెట్టినావా? ఎల్లు ఫాస్ట్ చూసుకో. కాకపోతే ఓ మనిషి హాయ్. మామయ్య చైతన్య దివ్య అందరికీ స్లో వెళ్తుంది. రేసు రసవత్తరంగా. చైతన్య అయితే అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. లైఫ్లో ఫస్ట్ టైం అంట ఇట్లా గో కార్టింగ్ చేయడము. నాకు తెలిసి దివ్య కూడా ఫస్ట్ టైం అనుకుంటా. నైస్, ఫన్ అండ్ ఫ్యూరియస్. అంటే మీరు ఫ్యామిలీతో వస్తే కనుక ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నిజంగా ఎంత ఫన్ ఉందో. 2 months అయింది ఓపెన్ అయ్యి. ఈ ప్లేస్ మంచిగా అనిపించి ఇది ఎట్లయినా ఈరోజు కవర్ చేయాలి అని చెప్పి ఇక్కడికి వచ్చాను నేను. ఫ్యామిలీ మొత్తం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. రియల్గా మనం రేసింగ్. ఇవి అందరికన్నా స్లో వెళ్తుంది. ఏమైంది మనిషి? ఓ చిన్న అలసిపోయినావా? ఎండ ఉండేసరికి ఇబ్బంది పడుతున్నట్టుంది. ఏం కాదు అంటే గెటప్ మనిషి ఎక్స్పీరియన్స్ కొత్తగా ఉంది కదా. ఎట్లుంది?
ఏమైంది తల్లి, మంచిగా ఎంజాయ్ చేయాలి కానీ అంత కొత్త కొత్తగా అనిపిస్తుందా హెల్మెట్ అవన్నీ? ఎంత నీ టైం ఏమన్నా వచ్చిందా? అంటే పేర్లు వస్తాయా డ్రైవర్? నీ నెంబర్ తోటి నీకు తెలుస్తుంది. ఓకే రింకీ ఎదురా, రింకీ మిస్సింగ్. వాటర్ ఇస్తా కానీ తాత అవును కదా, బెలూన్ స్మెల్ వస్తుంది. ఓకే బాగుంది కదా, సూపర్. అంటే నేను కూడా ఏదో ర్యాండమ్ ఇంతకుముందు చేసా కానీ ఇది ఇంకా ఎగ్జైటింగ్ గా బాగుండే. నార్మల్ డ్రైవింగ్ కానీ ఇది డిఫరెంట్ ఉంది కదా. సో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇట్లా ఇప్పుడు మామ అల్లుడు మా అందరిది ఇట్లా ఎవరిది బెస్ట్ టైం, ఎంత స్పీడ్ లో వెళ్ళినాం, ఎవరు విన్నో తెలుస్తుంది. మనిషి అందరికి నువ్వు ఆర్డర్ చేస్తావా, మేము ఆర్డర్ చేయాలా? నీకు ఏం ఆర్డర్ చేస్తావు? నీకేం కావాలి? లవ్ యూ. హలో, ఇక్కడ ఉన్నాము. ఇట్లాంటి ఇండోర్ గేమ్స్ అన్ని మీద కూడా ఉన్నాయి కదా, అక్కడ ఉన్నాయా మీద? మనిషి వేలు జాగ్రత్త, చాలా తీస్తావా? దానికి హెల్ప్ చేయమని మనిషికి. రాజ్, అద్వితి, చైతన్య, దివ్య అండ్ మామయ్య. కాదు, రాజశేఖరే ఫస్ట్. అరే అందులో పడకుండా దివ్య ఇంకా ఇంకోసారి. అరే నాకు ఇంకో ఛాన్స్ ఉంది, చెప్పలేదు. నాకు తెలీదు, మర్చిపోయినా. మరి నువ్వే. నాకు కూడా తెలియదు కదా. సెట్ అయింది. అది ఫాలో ఈజీగా లేవచ్చు అనుకోని. ర్యాంక్ నాకు, సెకండ్ ర్యాంక్ చైతన్యక, సెకండ్ ర్యాంక్ మామయ్యకి, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఈరోజు వ్యాలంటైన్స్ మెను ఈ వీకెండ్ కెఫే సైషు సెలబ్రేట్స్ వ్యాలంటైన్స్ వీక్. కమాన్. సో ఫస్ట్ కొత్త జంట అడుగు పెడతాను. ఎంతసేపు బిర్యానీలు అవే తింటున్నాం కదా, కాంటినెంటల్ ట్రై చేద్దామని ట్రై చేసాము. నిజంగా ప్రతి ఒక్కటి సూపర్ అనిపించింది టేస్ట్. మానుష్ అయితే ఫుల్ ఎక్స్ప్లోర్ చేసి ఫుల్ ఎంజాయ్ చేసింది ఫుడ్ని అయితే ఆ రోజు. చికెన్ వింగ్స్ జూడియోదోనా వాల్యూదోనా? ఒక టేస్ట్ చేద్దండి. తిను తిను తిను. టమాటో సూపర్ ఉంది. మీ తీసుకోకుండా తిను. తింటున్నారు కదా, అంత ఓవర్ యాక్టింగ్ చేయగలరు, మంచిగా ఉంటుంది. అమ్మా నాన్న ఎట్లుంది ఫుడ్? బాగుంది, ఫుడ్ బాగుంది. అడుగు పిన్నిని అడుగు. పిన్ని ఫుడ్ ఎట్లుంది? అడుగు. నువ్వే అడుగు. నువ్వే అడుగు. ఫుడ్ ఎట్లుంది మనిషి? నిన్న అడుగుతున్నా నేను. నువ్వే అడుగు. ఫుడ్ ఎట్లుంది? బాగుంది. తాత తాత
మనిషి కూడా కెమెరా పట్టుకొని వ్లాగింగ్ చేయడం స్టార్ట్ చేసింది. అందరు రివ్యూలు అడిగింది. తర్వాత ఇక ఎనర్జీ ఫుల్ లెవెల్లో ఉంది కాబట్టి మేము ఆడుకోవడానికి వెళ్ళాము. ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీ తోటి పిల్లలకి పెద్దలకి సూపర్ ఉండే అసలు. ఎలా లేదంటే వాళ్ళతో తిట్లు తిన్నీకి వచ్చినట్టున్నావు నువ్వు. మనిషి అక్కడ ఉంది, మీదికి వెళ్ళాలి, తొందరరా. దాదా కలర్స్ ఆడుకుందా. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. వేరే సాక్స్ ఉండే కూడా మళ్ళీ అది కాదు ఇదే అని చెప్పి అట్లా కాదు, ఇట్లా రోల్ అవ్వాలి. పడుకో పడుకో. ఇప్పుడు రోల్ అవ్వు. సైడ్ సైడ్. అయ్యో సైడ్కి రోల్ అవ్వాలి. సైడ్కి. మానిషి అటు ఉందా చూడు. ఆడుతుంది కదా అక్కడ. ఏది సైడ్ రోల్. సైడ్ అని కాదు, ఎక్కడ పోతే అక్కడ. ఓహో అయ్యో అయ్యో కింద పడతారు ఇద్దరు కలిసి. దివ్య నువ్వు కూడా కామెడీ ధర్ని అయ్యి గంధ దగ్గర వచ్చా అయ్యి. ఎక్కువ ఏమైంది? చేతనే మనం ట్రై చేద్దాం, ఎక్కుదావా? ఎందుకో అక్క చెల్లెలు ఇద్దరు భయపడ్డారు మీదకి ఎక్కడానికి. కాకపోతే సింపుల్గానే ఉండే. చైతన్య మధ్యాహ్నం నుంచి ఎక్కువ, అది కొంచెం ఒకటి క్రాస్ ఉంది. కాలు కాలు పైకెక్కాలి పైకెక్కాలి. దూకే దూకే. నాన్న మళ్ళీ అమ్మా ఫుల్ ఎంజాయ్ చేద్దాం. నేను వెళ్ళేటప్పుడు అనుకున్నా పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది ఎట్లాగో, కాకపోతే పాప ఎంజాయ్ చేస్తుందా అనుకున్నా. చూడండి మనిషి ఎంత బాగా ఎంజాయ్ చేసిందో. మళ్ళీ వెళ్దాం నాన్న అని రిక్వెస్ట్ చేస్తుంది మమ్మల్ని. ఇది జస్ట్ ఫస్ట్ హాఫే. సెకండ్ హాఫ్లో గాల్లో సైకిల్ తొక్కడము, జిప్ లైన్, ఆహా ఇంకా సాయంత్రం పూట మజానే వేరే లెవెల్లో ఉండే. F&F ఫన్ అండ్ ఫ్యూరియస్ ఎరేనా.